అసలు నువ్వు మానసికంగా ఉండావా అని అడుగుతున్నా. నువ్వు ఒక అధైర్యశాలివి. అదేదో సామెత అంటాడు, భయపుత్రులు అనేవాళ్ళు చిన్నప్పుడు. అది చెడ్డ పేరేం కాదు, దానికి నిదర్శనం నీ బతుకు. ద్రోహం ఎవరు లేరు నీకన్నా, దొంగ ఎవరు లేరు నీకన్నా, దొంగ మందు తయారు చేసే ఎవరు లేరు. జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర, నీచ చరిత్ర నీ పార్టీది, నీ ప్రభుత్వంది. లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే, ఛీ, ప్రెసిడెంట్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం. మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్. మందు కూడా పేరు పెట్టావంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉన్నాడా అని అడుగుతున్నా. మరి మానసిక పరిస్థితికి వస్తే, మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల, నీ చెల్లెమ్మను తరివేశావు, మీ అమ్మని తరివేశావు ఆస్తి కోసం, మీ బాబాయిని చంపించావు. నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్. హత్యా రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో. డాక్టర్ల దగ్గర పరీక్షించుకో. ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటావు డబ్బంతా?